హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మునక్కాడ టమాటా పప్పు ప్రిపరేషన్ చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని పక్కన ఉంచుకోవాలి. పప్పు ఉడికేలోపు మునక్కాడలు, ఒక ఆనియన్, 4-5 టమాటాలు, 4-5 పచ్చిమిర్చీలు అన్నీ క్లీన్ చేసి కడుక్కొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. పప్పు రెడీ అయిపోయింది. ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసి ఫ్రై కానివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి కొంచెం కచ్చాపచ్చా దంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసేసేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. కరివేపాకు క్లీన్ చేసి కట్ చేసుకున్న మునక్కాడలు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మునక్కాడలను బాగా మగ్గించుకోవాలి. మునక్కాడలు మగ్గిన తర్వాత టమాటోస్ కూడా వేసి ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టి టమాటోస్ కూడా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం తీసుకొని చింతపండు రసం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా, సాల్ట్ సరిపడా వేసుకొని వాటిని కూడా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. బాగా అన్ని టమాటోస్ అన్నీ స్మాష్ అయ్యేటట్టు బాయిల్ చేసుకోవాలి. మునక్కాడలు మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా అందులో వేసేయాలి. లూజ్గా కావాలనుకునే వాళ్ళు వాటర్ మిక్స్ చేసుకోండి, లేదు గట్టిగా కావాలనుకునే వాళ్ళు అలా అయినా ఉంచేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత మనం పోపుకి ప్రిపరేషన్ చేసుకుందాము. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. వెల్లుల్లి ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఎండుమిర్చి కూడా ఒక 2 ఎండుమిర్చి తుంచేసి అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మంచి ఫ్లేవర్ వచ్చాక కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను ఇంగువ కూడా వేయాలి. ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉడికించి రెడీగా ఉంచుకున్న పప్పులో ఈ పోపును అయితే వేసేసి కలిపేసుకోవాలి. పోపు అందులో వేసినప్పుడు బయటికి ఆయిల్ అంతా చిల్లకుండా మూత పెట్టుకొని వేసుకుంటే ఆయిల్ బయట చిల్లకుండా ఉంటుంది. మొత్తం మిక్స్ చేసుకుంటే మన మునక్కాడ టమాటా పప్పు రెడీ అయిపోయినట్టే. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. డైరెక్ట్ అందులో మునక్కాడలు వేసి వండితే అంత టేస్ట్గా ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.